నిఫ్టీ 50 28,000కి రీచ్ అవుతుంది. ముఖ్యంగా ప్రజెంట్ పిఎల్ క్యాపిటల్ సంబంధించిన సీఈఓ, పిఎల్ బ్రోకరేజ్ సంస్థకు సంబంధించిన సీఈఓ ప్రభుదాస్ లిల్లీధర్ ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. నిఫ్టీ 50 ఒక 12 నెలల్లో 28,000కు రీచ్ అవుతుందని అయితే అంటే మూమెంటం ప్రజెంట్ మార్కెట్ సంబంధించి మూమెంటం అయితే ప్రజెంట్ అలా ఉంది అనేసి చెప్పడం జరిగింది. ఈ వార్త అయితే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న వార్త. ముఖ్యంగా ఎందుకు ప్రజెంట్ మార్కెట్ 28,000కు వెళ్ళే అంటే 28,000కు వెళ్ళే ఆ సైన్స్ ఏమున్నాయి, ఆ ట్రెండ్స్ కానీ ఆ ఈవెంట్స్ కానీ ఏమున్నాయి ఆయన చెప్పే ప్రకారం ఏంటంటే ఇండియా ఎకానమీ స్ట్రాంగ్ గ్రోత్ ట్రాక్లో ఉంది, కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగా మెరుగుపడుతున్నాయి, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ సిప్ ఫ్లో కంటిన్యూ అవుతుండడం జరుగుతుంది, తర్వాత ఫారెన్ ఇన్వెస్టర్లు కూడా మళ్ళీ రీఎంట్రీ చేయడం అనేది మనకు మార్కెట్కి బాగా స్ట్రాంగ్ బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. అన్ని ఫ్యాక్టర్స్ అయితే మార్కెట్ని బలోపేతం చేసే అవకాశం ఉంది. సో 28,000కు రీచ్ అయ్యే అవకాశం ఉందని అయితే ప్రభుదాస్ లిల్లీధర్ అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత టెక్నికల్గా చూస్తే నిఫ్టీ హయ్యర్ బేస్లో అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. ప్రజెంట్ 25,000 నుంచి 26,000 మధ్య కొనసాగుతుంది. 25,000 లెవెల్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే నిఫ్టీకి ఉందని చెప్తున్నారు. అక్కడ నుంచి పైకి బౌన్స్ అయితే 27,000 తర్వాత 28,000 దగ్గర అయితే మార్కెట్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. బౌన్స్ అయ్యే అవకాశం అయితే 99% ఉందని అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. సో 12 నెలల్లో అంటే ఇంచుమించు ఈ ఇయర్లో ఓవరాల్గా నిఫ్టీ 50 28,000కు రీచ్ అవుతుందని అయితే చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఆయన చెప్పడం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, మార్కెట్ ఎప్పుడైనా స్ట్రైట్ లైన్లో పెరగదు, అంటే వి షేప్లోనే వెళ్తుంది, మధ్యలో కరెక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి, డౌన్ఫాల్ ఉంటుంది, మళ్ళీ క్రాష్ ఉంటుంది, మళ్ళీ అప్ ఉంటుంది, తర్వాత బౌన్స్ బ్యాక్ ఉంటుంది అంటే ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దీని తర్వాత గ్లోబల్ ఈవెంట్స్ కానీ, వడ్డీ రేట్లు కానీ, తర్వాత జియో పాలిటిక్స్ ఎఫెక్ట్స్ కానీ మార్కెట్ పైన ఖచ్చితంగా ఉంటాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకొని మీరు అంటే నెక్స్ట్ ప్లాన్ అయితే చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు బాగా చూస్తే సిప్ అనేది చాలా అంటే సిప్ స్ట్రాటజీ అనేది చాలా బెస్ట్ స్ట్రాటజీ అని చెప్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే 12 నెలల్లో అంటే బుల్లిష్ అంటే నిఫ్టీ 50 అవుట్లుక్ బుల్లిష్గా వెళ్తుంది, 28,000కు రీచ్ అవుతుంది. 28,000 టార్గెట్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. మధ్యలో వాలటాలిటీ ఉంటుంది కానీ రీచ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మార్కెట్ మూమెంటం ఇప్పుడు పాజిటివ్గా ఉందని చెప్తున్నారు. ఇది కొత్త ర్యాలీకి ప్రారంభమా లేక మళ్ళీ కరెక్షన్ వస్తుందా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. మార్కెట్ను మళ్ళీ ఆయన చెప్పడం లాస్ట్లో ఏంటంటే ప్రజెంట్ ఎఫ్ఐఎల్ అయితే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. గ్లోబల్ డాటా ఎర్నింగ్స్ ప్రకారం కూడా చూస్తే మార్కెట్ అయితే ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది, బుల్లిష్గా ఉంది. 28,000 మార్క్ అయితే నిఫ్టీ 50 రీచ్ అవుతుందని అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. మార్కెట్ ఎప్పుడూ అవకాశాలు ఇస్తుంది కానీ దాన్ని మనం ప్లాన్గా స్ట్రాటజీగా అంటే ఎర్నింగ్ కోసం ప్లాన్గా ఉండాలి, స్ట్రాటజీగా ఉండాలి. ఒడిదుడుకులు వచ్చినప్పుడు, వాలటాలిటీ వచ్చినప్పుడు స్ట్రాటజీలు చేంజ్ చేస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా లాభాలు ఉంటాయని అయితే ప్రభుదాస్ అంటే పిఎల్ క్యాపిటల్ బ్రోకరేజ్ సంబంధించిన సీఈఓ ప్రభుదాస్ లిల్లీధర్ చెప్పడం జరుగుతుంది.